ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచారు, మీకు వందనాలు. మా ప్రభా, మా తండ్రి, ఈ దినంగా మమ్మల్ని నూతనంగా ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా కనెక్ట్ కావలసిన వారిని కూడా మీరే కనెక్ట్ చేయమని వేడుకుంటున్నాము. మా దేవా, మా ప్రభా, మమ్మల్ని కనికరించండి. మా మధ్యలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించమని వేడుకుంటున్నాము. మా ప్రభా, దినదినము ప్రార్థన సహవాసం మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు. మా దేవా, మా ప్రభా, మీ కృపలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా విశ్వాసాన్ని బలపరచండి. మా ప్రభా, మాలో ఐక్యతను అనుగ్రహించి మా విశ్వాసాన్ని ఘనపరచండి. విశ్వాసంలో వేరుపారి స్థిరపడుటూ సహాయం చేయండి. మిమ్మల్ని ఘనపరచుటకు మాకు నేర్పించండి. మీరు సమస్తము చేయగలిగిన దేవుడు అని మీ వైపు తిరిగి వందనాలు చెల్లిస్తున్నాము. దయ చూపించండి. మా ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మా తండ్రి, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. ప్రార్థించే బిడ్డలందరినీ మీరు మీ కృపలో భద్రపరిచి ఐక్యపరిచి ఒకే మనసుతో వన్నెస్తో మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీ సహాయం దయచేయండి. మా ప్రభా, కొద్దిసేపు మీ లేఖన భాగం చూసుకున్నట్టుకు సహాయపడమని మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుకుందామండి. పాత పాటలు మనం చాలా వరకు మర్చిపోతున్నాము. అవి దేవుని భక్తులు ఎంతో ఆత్మతో నింపబడి శాస్త్రీయంగా రాసిన పాటలు, వాళ్ళు ఎంతో ప్రార్థనాపూర్వకంగా రాసిన పాటలు. మరి మనం మరలా పాడుకుంటూ ప్రభు నామానికి మహిమకరంగా వాటిని మనం ఆలాపన చేసేవారంగా ఉండాలి. అప్పుడు ప్రభువుకి మహిమే, మరి మనకు కూడా ఆత్మీయమైన క్షేమాభివృద్ధి జరుగుతుంది. పాట సంఖ్య 172. పాట సంఖ్య 172. పాత పుస్తకంలో 699. ఘనత మహిమ ప్రభుకే. ఘనత మహిమ ప్రభుకే, ఘనత మహిమ ప్రభుకే, తరములలో తనకే చెల్లునుగాక. ఘనత మహిమ ప్రభుకే. నీతిమంతుడు మహనీయుడు, నీతిమంతుడు మహనీయుడు, స్తుతి కీర్తనలతో సన్నుతించెదము, స్తుతి కీర్తనలతో సన్నుతించెదము. అద్భుతములను చేయు దేవుడు, అద్భుతములను చేయు దేవుడు, వినుతించెదము విమలాత్ముడని, వినుతించెదము విమలాత్ముడని. ఘనత మహిమ ప్రభుకే. తరతరములలో తనకే చెల్లునుగాక. ఘనత మహిమ ప్రభుకే. పావన ప్రభుయే ప్రభుండు, పావన ప్రభుయే యేసుండు. పరమ దీవెనలు మనకి చేను, పరమ దీవెనలు మనకి చేను. తరతరములలో ఎరిగిన తండ్రిని, తరతరములలో ఎరిగిన తండ్రిని, నిరంతరము స్తుతించెదము, నిరంతరము స్తుతించెదము. ఘనత మహిమ ప్రభుకే. తరతరములలో తనకే
చెల్లునుగాక ఘనత మహిమ ప్రభుకే. మనలను సిలువ రక్తముతో, మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగాను, కొని సమకూర్చెను సంఘముగాను. తన శిరసాత్వములో మన నుంచి, తన శిరసాత్వములో మన నుంచి మనలా నడుపు రారాజునకే, మనల నడుపు రారాజునకే, మనత మహిమ ప్రభుకే. ఘనత మహిమ ప్రభుకే. తరతరములలో తనకే చెల్లునుగాక ఘనత మహిమ ప్రభుకే. మాట తపని దేవుడిగా, మాట తపని దేవుడిగా మేటిగా నెరవేర్చే వాగ్దానము, మేటిగా నెరవేర్చే వాగ్దానము. దీటైన జనముగా మము జను చేసెనుగా, దీటైన జనముగా మము చేసెనుగా. మెండుగా మమ్ము దీవించెనుగా, మెండుగా మమ్ము దీవించెనుగా. ఘనత మహిమ ప్రభుకే, ఘనత మహిమ ప్రభుకే. తరతరములలో తనకే చెల్లునుగాక ఘనత మహిమ ప్రభుకే. పరమా ప్రభువు మన కొరకు, పరమా ప్రభువు మన కొరకు అర్పించుకొనెను తన్ను తానే, అర్పించుకొనెను తన్ను తానే. సర్వము మనకు ఇచ్చిన ప్రభునే, సర్వము మనకు ఇచ్చిన ప్రభునే. సర్వద మనము సంస్తుతించెదము, సర్వద మనము సంస్తుతించెదము. ఘనత మహిమ ప్రభుకే. తరతరములలో తనకే చెల్లునుగాక ఘనత మహిమ ప్రభుకే. దేవుని వాక్యం చూసుకుందాం అండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 16 వరకు చదువుకుందామండి. 12 నుంచి 16 వరకు. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు, సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనలను కలవరపరచగా, సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయిను.
బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరుముగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులను మా దేవా, మరి ఒకసారి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాము నాయన. మా తండ్రి, దయతో మమ్మల్ని కనికరించండి. మీ లేఖన భాగాల ద్వారా మీరే మాతో మాట్లాడండి. మా ప్రభా, మీరు మాట్లాడే మాటలు మా ఆత్మీయమైన జీవితాలకు క్షేమాభివృద్ధిని కలిగించుటకు సహాయం చేయండి. మా విశ్వాసమును బలపరచబడుటకు సహాయపడండి. మా తండ్రి, ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించండి. ప్రార్థించే వారినిగా మమ్మల్ని ఉంచండి. మీ జీవపు మాటలు మాకు అనుగ్రహించండి. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరిచి మీ స్వరం మేము వినుటకు సహాయపడమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుడి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మొన్నటి దినాన మనం ఏం చూసామంటే, 9వ వచనం చూడండి. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీకి చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళాను. కెదెషు అనేది మనం ఇంతకు ముందు చూచాం. ఇది ఒక ఆశ్రయపురం కదండి. దాని భావం ఏంటో మనం చూచాం. మళ్ళీ దాన్ని ధ్యానించాలంటే మనకు సమయం చాలదు. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే చూడండి. తాను లేచి బారాకుతో కూడా వెళ్ళాను, కెదెషుకు వెళ్ళాను. బారాకు జబూలీయులను, నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు? దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు, మోషే మామయ్యన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దన జయనన్నీములోనికి మస్తకి వృక్షం క్రింద తన గుడారమును వేసుకొని ఉండెను. సరే, వాళ్ళంటే పెడదాం. ఎవరండి? అక్కడ మస్తకి వృక్షం క్రింద తన గుడారాన్ని వేసుకున్న వాళ్ళు ఎవరు? అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. మోషే మామయ్యన హోబాబు సంతతి వారైన కయీనీయులు. కయీను ఉన్నాడు కదా, కయీనీయులు వాళ్ళు. కయీను, హేబెలు ఎప్పుడూ కూడా వైరమే వాళ్ళిద్దరికీ. వాళ్ళు ఇక్కడ ఒక గుడారం వేసుకున్నారు కెదెషు దగ్గర. జయనన్నీములోని మస్తకి వృక్షం కింద గుడారం వేసుకున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అభినయము కుమారుడైన బారాకు దాబోరు కొండ మీదకి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా, ఏమండి, తాబోరు కొండ మీదకి ఈ బారాకు వెళ్ళాడన్న సంగతి సీసెరాకు తెలిసింది. తెలియకుండారా? యుద్ధం కదా, తెలిసింది. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో సీసెరా ఏం చేశాడండి? తన రథాలన్నిటినీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడండి? తన రథములన్నిటినీ 900 ఇనుపు రథములు అన్యుల హరోషతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా అందరిని పిలిపించాడు. ఇక్కడ 2 మాటలు మనకు కొత్తగా కనిపిస్తున్నాయి. మొదటిది తాబోరు కొండ. ఈ తాబోరు కొండ అనేది 1843 అడుగులు ఎత్తు ఉంటుంది. 1843 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది నజరేతుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నజరేతుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైనటువంటి రాతి కొండ ఇది. దానిపైన వృక్షాలు ఏమి ఉండవు. దూరానికి మనం ప్రయాణంలో ఉన్నప్పుడు నజరేతుకు వెళ్ళేంతవరకు కనిపిస్తూనే ఉంటుంది. నజరేతు దాటేంత వరకు కూడా ఆ కొండ కనిపిస్తూనే ఉంటుంది. అది ఏమి కొండ అని మేము అడిగినప్పుడు
అదే తాబోరు కొండ అని చెప్పారు. అక్కడ ఏంటంటే ఈ కొండను హెర్మోను కొండతో పాటు లెక్కించారు. హెర్మోను కొండ మనకు తెలుసు కదా. ఒకవేళ తెలియపోతే కొంచెం సేపు ఆగండి, అంటే కొన్ని దినాలు ఆగితే హెర్మోను కొండను కూడా ధ్యానిస్తాం మనం. హెర్మోను కొండతో దీన్ని పోల్చుతారు. హెర్మోను కొండ మరి మనందరం ఒక దినాన చేరవలసిన ప్రదేశానికి సాదృశ్యం ఉంది. ప్రియమైన వాళ్ళారా, అటువంటి కొండ దగ్గర కొండతో దీన్ని పోల్చి పెట్టారన్నమాట. ఒక మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథము 89. కీర్తన 89. కీర్తన 89 12వ వచనం చదువుకుందామండి. కీర్తన 89 12వ వచనం చదువుకుందాం. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి. పరాక్రమగల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. ప్రియమైన వాళ్ళరా, హెర్మోను తాబోరు కొండలు కృపా సత్యములకు సాదృశ్యంగా కూడా ఉన్నాయి. ఒక్క మాట చెప్పాలంటే ఈ తాబోరు కొండ అనేది ఒక రక్షకునికి సాదృశ్యంగా ఉంది. ఒక రక్షకుడు. ఎవరండి రక్షకుడు? మన రక్షకుడు ఎవరు? తాబోరు కొండ కాదు, కానీ తాబోరు కొండ మరి సాదృశ్యముడు యేసుక్రీస్తు ప్రభువారే మనకు రక్షకుడుగా ఉన్నాడు. ప్రియమైన వల్ల ఈ తాబోరు కొండ నుండి బారాకు బయలుదేరాడు. ఈ సీసెరా కూడా బారాకు కొండకే దగ్గరికి వెళుతున్నాడు. అయితే ఈ బారాకు కొండ దగ్గర ఏముంది? కీషోను అనేటువంటి వాగుంది. ఏమండి? కీషోను మనం అప్పుడప్పుడు పాట పాడుకుంటాం. కీషోను వాగు అన్యుల హెరోతు నుండి కీషోను వాగు వరకు తన పక్షిమగొల్ల సమస్త జనమును పిలిపింపగా, కీషోను వాగు అంటే కూడా మనం 2 మాటలు చూసుకుందామండి. ఈ కీషోను వాగు అనేది తాబోరు కొండలో నుండి పుట్టినటువంటి సెలయేళ్ళు. కొండలో నుండి పుట్టినటువంటి సెలయేళ్ళు అన్నీ కలిసి ఈ యోర్దాన్ నది ఏర్పడ్డట్టుగానే ఇది కూడా కీషోను నది తాబోరు కొండ నుండి పుట్టినట్టు సెలయేళ్ళు ద్వారా ఏర్పడింది. అనేక సెలయేళ్ళు కలిసి ఒక నది అయిపోయింది, కీషోను నది. అయితే ఇది తిన్నగా ఉండే నది కాదు, వంకర టింకరగా ఉంటుంది, మెరికిలిగా ఉంటుంది ఈ కీషోను వాగు. ఏమండి? దాని జన్మస్థానము తాబోరు కొండ. ఇదేంటంటే రైనీ సీజన్లో మాత్రం ప్రవహిస్తుంది. తన హద్దులు, తన గట్లు మీద నుండి ప్రవహించేది కీషోను నది. ఎప్పుడు? రైనీ సీజన్లో. అయితే సంవత్సరం అంతా కూడా అది పారుతూ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా పారుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా పారుతూ ఉండేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమకు సాదృశ్యం. మనము వంకర టింకరగా ప్రయాణం చేస్తున్నప్పుడు, మన జీవిత లక్ష్యంలో మనం సరిగా నడవలేనప్పుడు, మన జీవితము వంకర టింకరగా ఉంటున్నప్పుడు, ఈ వంకర టింకర్లన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ప్రవహించిన రీతిగా అన్ని వంకరలు పోయేటట్టుగా ఈ ప్రవాహం ద్వారా మన వంకర టింకర్లు పోగొట్టి సంవత్సరం అంతా కూడా మనలను భద్రపరిచి కాపాడుతూ ప్రవహింపజేసేది, పారుతుండేటట్టుగా చేసేది ఈ కీషోను వాగు. ప్రియమైన వాళ్ళరా, ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తానికి సాదృశ్యంగా ఉందని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము మన వంకర మార్గమును తిన్నగా చేసేటివి. మన వక్ర జీవితం అంతా కూడా తిన్నగా చేసేది కీషోను వాగు. ఆ విధంగా తాబోరు కొండ, కీషోను వాగు, ఈ 2 ఇక్కడ
రెఫర్ కావాల్సి అయి ఉంటుండగా వాటిని ధ్యానించే అవసరం మనకు వచ్చింది. ఇక్కడ సీసెరా తన 900 రథాలు, తనకున్న మరి సమస్త జనము కూడా కీషోను వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. దెబోరా ఏమంటారు చూద్దామండి. 14 దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద దిగి వచ్చెను. ఇక్కడ ఒక చిన్న తలంపు ఒకటి ఉంది. ఇక్కడ బారాకుతో ఏం చెప్పిందంటే ఈమె ఎవరు? బారాకుతో ఏమని చెప్పింది దెబోరా? 14 మళ్ళీ చదువుదామండి మధ్య భాగం. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అంటే బయలుదేరును అంటే ఎట్లుంటుంది? బయలుదేరును కదా అంటే ఎట్లుంటుంది? ఏమండి, ఎంత తేడా ఉందో గమనించండి. అక్కడే మనం ఆత్మీయంగా ఎందుకు ఈ సెంటెన్స్ ఈ విధంగా ఫార్మ్ చేశారు? బయలుదేరును కదా అని అసంపూర్ణంగా ఆ సెంటెన్స్ని ముగించాడు. సంపూర్ణంగా ముగిస్తే అక్కడ విశ్వాసం స్థిరపడినట్టే. ఇక్కడ అసంపూర్ణంగా ముగించింది కాబట్టి బారాకున్న విశ్వాసాన్ని మరొకసారి అక్కడ చిలకరిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోవా దూత నీకు ముందుగా వెళుతుంది కదా అన్నప్పుడు బారాకు అవును కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, దేవుడు తన దూత నాకు ముందుగా పంపిస్తాడు కదా అని తన విశ్వాసాన్ని బలపరుచుకునేవాడుకుంటున్నాడు, తన విశ్వాసాన్ని స్థిరపరచుకునేవాడుకుంటాడు, ధైర్యం తెచ్చుకునేవాడుకుంటాడు, ముందుకు సాగిపోతాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విశ్వాసం ద్వారానే అనేకమైన భక్తులు దేవుని పక్షిగా యుద్ధాలు జరిగించారు. లేకపోతే అబ్రహాము ఎక్కడ? ఏమండి, అబ్రహాము ఎక్కడ? 318 మంది దాసులు తన దగ్గర ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ యుద్ధ నైపుణ్యం ఉండవచ్చును, అబ్రహాము నేర్పించి ఉంటాడు. అయితే 6 రాజులను ఎట్లా తలమగలిగాడు? 6 రాజులు ఒక్కొక్కడు 1,00,000 సైన్యాలు తెచ్చినా కూడా 6 లక్షల సైన్యాల్ని 318 మంది తరుగుతారా? అసంభవం. అయితే దేవుడు అసంభవమైనదే సంభవముగా చేస్తాడు, అసాధ్యమైనది సుసాధ్యంగా చేస్తాడు. 318 మంది 6 లక్షల కంటే ఎక్కువైన సైన్యాల్ని తరిమి 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 వాళ్ళని చాలా దూరం తరిమి, లోతును అతను పోగొట్టుకున్న సమస్తాన్ని, అతని భార్యను బిడ్డను అందరినీ తిరిగి తీసుకుని వచ్చేసాడు. కేవలము 318. అక్కడ కావలసింది ఏంటి? ఖండబలం, ఖడ్గబలం, కర్రబలం కాదు. ఏం కావాలండి? విశ్వాసం కావాలి. మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కానీ మన విశ్వాసం ఎంతో మనం పరీక్షించుకోవటంలా. కాకపోతే ఒకరి నిమిత్తం ఒకళ్ళు భారం వహించి ప్రార్థన చేస్తారు, మంచిదే. అయితే ఆ ప్రార్థనలో మనం ఇంకోటి మనం నేర్చుకోవాల్సినటువంటి, ప్రభువా నా జీవిత యాత్రలో నేను సాగిపోతుంటుండగా నాకు వచ్చేటువంటి అనేకమైనటువంటి ఈ పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో నా విశ్వాసాన్ని బలపరచండి ప్రభు అని ప్రార్థించాలి. ప్రభా నాకు వచ్చినటువంటి అనారోగ్యం నన్ను బలపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రభా నాకు కలిగినటువంటి ఆపదలు నాకు సహాయం చేయండి, నా విశ్వాసాన్ని బలపరచడానికి ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను స్వస్థపరచండి అనే బదులు ప్రభా నన్ను స్వస్థపరిచేదానికి, నేను స్వస్థపడేదానికి నా విశ్వాసాన్ని బలపరచండి అని ప్రార్థన చేస్తే ఎంత శ్రేష్టంగా ఉంటుందండి. అందుకనే ఆమె అన్నది, దెబోరా అన్నది, యెహోవా దూత నీకు ముందుగా దేవుడు పంపును కదా. ఏమండి, అవును కదా బారాకు? అవును కదా? అవును దెబోరమ్మ, జ్ఞాపకం చేసావు దెబోరమ్మ. ఇప్పుడు దాకా నా కత్తి నూరుకుంటాను సరిపోయింది. నాకు దేవుడు నాకు సహాయం చేస్తాడని, దేవుని దూత నాకు ముందుగా ఉంటాడని నేను ఆ సంగతే మర్చిపోయాను. నువ్వు జ్ఞాపకం చేసావు, నా విశ్వాసాన్ని తిరిగి రేకెత్తించావు, నా విశ్వాసం తిరిగి బలపరిచావు. దేవుడు నాకు ముందుగా వెళ్తాడని ఇప్పుడు స్థిరమైన విశ్వాసంతో బారాకు ముందుకు వెళ్తున్నాడు. ప్రియమైన వల్ల మన ప్రార్థనలో ఆత్మీయంగా మనం ఎదిగేటప్పుడు ఇటువంటి తలంపులు కలిగి ఉండాలి. మనం
వాక్యం ధ్యానించినప్పుడు ఆ విధంగా లోతైనటువంటి మర్మాలు ఎరిగిన వారంగా మనం ఉండాలి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా తన భక్తులకు తన మాటలు వినిపించి ఆ విధంగా రాయిస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఏమంటుంది దెబోరా? యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. యెహోవా కాకపోతే యెహోవా దూత నీకు ముందుగా బయలుదేరుతాడు. ఏమండి, ఒక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివామా ఇందాక? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా అండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలుదేరును. ఈయన విశ్వాసం చూడండి ఎంత గట్టిదో. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. బయలుదేరు అంటే బయలుదేరటమే అంతే. నీ కుమారుని బలి ఇమ్మంటే బలి ఇటు అంతే. నేను చూసాం కదా మనం. ప్రియమైన తక్కిన విషయాలు తర్వాత దేవుడు చూసుకుంటాడు. బయలుదేరాను, నా అడుగు ఎట్టేయమంటావు? ఇటా ఏమండి, నందిగా వైపా కీసర వైపా ఎడిపోమంటావు? చిత్తూరుకి వెళ్ళేటప్పుడు కొన్ని దారులు వస్తాయి. ఇటు చూస్తే కాణిపాకం, ఇటు చూస్తే ఇంకో దారి, అటు చూస్తే చిత్తూరు. ఇట్లా దారులు కలిగి ఏ దారిని పోవాలో ప్రభా అని ప్రార్థన చేశాడా? లేదు, దేవుడే నడిపించాడు. ఆటోమేటిక్గా దేవుడు నడిపిస్తుంటాడు. చాలాసార్లు మనం మెయిన్ రోడ్లో వెళుతూ మరి ఒక చోట కట్ అయ్యి ఇటు తూర్పుగా పోవాలని సంగతి తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఏదో ఆలోచనలు తిన్నగా వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వస్తాం. ఒరే దాటి వచ్చేసామే అని వెనక్కి వచ్చి మళ్ళీ సరైన మార్గంలో. ప్రియమైన వలన దేవుడు మనం నడిపించేది ఏ విధంగా ఉంటుందంటే మనకు తెలియకుండానే దేవుడు నడిపిస్తాడు. అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు నడిపిస్తుంటాడు. నాకెందుకు జరిగింది ట్రాన్స్ఫరు? అది దేవుని చిత్తం. నాకెందుకు ట్రాన్స్ఫర్ లేట్ అయింది? అది దేవుని చిత్తం. నాకెందుకు ప్రమోషన్ లేట్ అయింది? అది దేవుని చిత్తం అండి. నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు నీకు ఈ ఆలోచన అవసరం లేదు. అది దేవుని ఆలోచన. మనకేం కావాలో దేవునికి బాగా తెలుసు. కనుక యెహోవా దూత నీకు ముందుగా నడుచును కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను కదండి. ముందుకెళ్ళిపోదాం. ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీదకి నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లుగా యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ సర్వసేనను కలవరపరచగా ఏమైందండి? కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. 900 ఇనపరాదాలు వదిలేసి కాలినడకను పోయేదానికి ఏమి జరిగింది అక్కడ? దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 21. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను. ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి 20వ వచనం కూడా చూడండి. నక్షత్రములు ఆకాశములను యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గంలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. ఎందుకు నక్షత్రాలు యుద్ధం చేసినట్టున్నాడు? మీకు మొదటి రోజే చెప్పాను. బారాకు అంటే ఏంటండి? మెరుపు. స్టార్ వార్స్ జరిగింది అక్కడ. మెరుపు లాంటి యుద్ధాలతో సీసెరా మీద పడ్డాడు బారాకు వచ్చి. బారాకు గుర్రాలు వాళ్ళ శ్రేష్టమైన రథాలు తొక్కి వదలు పారేసింది. ఎందుకంటే అక్కడ ఇంకో చోట రాయబడింది, అప్పటికప్పుడే ప్రచండమైన వర్షం కురిసింది. ఎక్కడ చదివానో నాకు జ్ఞాపకం రావట్లేదు. ప్రచండమైన వర్షం కురిసింది. 5వ అధ్యాయంలోనే ఉండాలి. ప్రచండమైన వర్షం కురిసి నీళ్లు ప్రవహించినాయంట. ఆ నీళ్లు ప్రవాహానికి నీళ్లు అంతా గట్లు అటు ఆ గట్టు ఈ గట్టు బురదమయం అయిపోయిందంట. కనుక ఇతని రథాలు, ఇనప రథాలన్నీ బురదలో కూరుకొనిపోయినాయి.
బురదలో కూరుకొని పోయి గుర్రాలను కూడా గుర్రాలు కూడా లాగలేక అవి కూడా అక్కడే కూరుకొని పోయినాయి. కనుక రథాన్ని వదిలేసి ఇతను ఏం చేశాడండి, ఏం చేశాడు, కాలినడకన వెళ్ళిపోయాను. ఏమండి, కాలినడకన వెళ్ళిపోయాడు. అక్కడ ఒక్కవేళ కామెంట్లో చదివానేమో నేను, దేవుడు ఏం చేశాడంటే గాడ్ సెంట్ హెవీ రెయిన్, హెవీ క్లౌడ్ బర్స్ అంటే ఏంటి, మేఘాలు ఒకదానికొకటి బర్స్ట్ అయిపోయి మెరుపులు వచ్చి పిడుగులు పడ్డాయి. బారా కంటేనే మెరుపు, స్టార్ వార్స్ జరిగినట్టుగా ఆ విధంగా మెరుపు దాడి జరిగినప్పుడు వీళ్ళందరినీ వాళ్ళు హతం చేయగలిగారు. సడన్ రెయిన్ అన్నమాట, పిడుగులు కూడా పడ్డాయి. కనుక అదంతా కూడా ఆ ప్లెయిన్ అదే మైదాన ప్రదేశం అంతా కూడా బురదమయం అయిపోయి ఉంటుండగా సీసెల యొక్క గుర్రాలు రథాలు అందులో కూరుకుపోయి ఉంటుండగా ఇతను మాత్రం కాలిదారిన బయటకు వచ్చేసేసాడు. ఎవరు, సీసెరా. వచ్చి ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. దిగి వచ్చి బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతను రథములన్నిటినీ అతను సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషతు వరకు తరుముగా సీసెర యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హసోరు రాజైన యాబీనుకును కయ్యనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను. ఎవరికి, ఈ ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగళితో అతను కప్పగా అతడు దప్పికొని నాను దయచేసి దాహమును కొంచెం నీళ్ళమ్మని అడిగాడు. ఆమె ఒక పాల బొడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా, ఏమండి, నీళ్ళు అడిగితే ఏమిచ్చింది, పాలు ఇచ్చింది. ఎంత మంచి ఆతిథ్యం చూడండి. మేము కూడా ఒక దినాల్లో మా తమ్ముడిని తీసుకురావడానికి బయలుదేరినప్పుడు ఆ పల్లెటూళ్ళల్లో అమ్మ కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని అడిగితే, రండి నాయన మంచినీళ్ళు ఏంటి, మజ్జిగ తాగిపోతుగా రండి అని పిలిచేవాళ్ళు. ఆ ప్రజలు ఇప్పుడు లేరు, ఆ మనస్తత్వాలు లేవు, ఇప్పుడు మారిపోయినాయి. ఈమె కూడా నీళ్ళు అడిగితే పాలు ఇచ్చింది, మేగడతో సహా ఇచ్చిందంట. ఆమె గొంగళతో అతను కప్పగా తప్పికుని దయచేసి ఆమె దాహమును కొంచెం నీళ్ళమని అడిగాను. ఆమె పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చెను. అతను కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని అడిగినప్పుడు నువ్వు ఎవడు లేడని చెప్పవలేను. ఏమండి, ఎవరు లేరని చెప్పు అన్నాడు. పిమ్మడే హేబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కడతలలో దిగకొట్టగా అతడు చచ్చెను. అతడు మరణించినంటే బాగుండేదేమో, చనిపోయిన అంటే కూడా ఒక్కరో మర్యాదగా ఉండేది. ఏమని రాశారండి, అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీ వెదుగుతున్న మనుషుని నీకు చూపించనగా అతను వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీను అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలు చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. ప్రియమైనవారా, దేవుని యుద్ధాలంటే ఈ విధంగా ఉంటాయి. నిజానికి ఈ సీసెరాను చంపింది ఎవరండి, బారాకేనా? సీసెరా సైన్యాల్ని బారాకు చంపాడు. సీసెరాను చంపింది యాయేలు భార్య చంపింది. యాయేలు చంపింది. కనుక ప్రియమైన దేవుని దూత వచ్చినప్పుడు నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేసుకోండి అన్నట్టుగా వదిలేస్తాడు దేవుని దూత కూడా. సీసెరా సైన్యాల్ని రథాల్ని మట్టుపెట్టి పిడుగులు వాన చేత ప్రచండమైన వర్షం కురిపించి బురదలో నేలలో కూరుకుపెట్టేట్టు చేశాడు దేవుని దూత. ఇది చేసింది బారాకు కాదండి, దేవుని యొక్క దూత, యెహోవా దూత నీకు ముందుగా పోవును కదా. అవును, పోవును. కనుక దేవుని దూత ఆ సైన్యాలను సంహరించాడు. అయితే ఇతను వచ్చి సీసెరాను చంపింది ఎవరండి, యాయేలు. కనుక ప్రియమైన వీళ్ళందరూ కలిసి
ఒక పాట పాడుతున్నారు. ఎవరెవరు? 5వ అధ్యాయం చూడండి. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి. యాయేలు కలవల ఇందులో, ఎందుకంటే చంపవలసి తన డ్యూటీ అయిపోయింది. వాళ్ళు సంతోషించుకొని వాళ్ళకి మేము విరోధులమే కదా అనే ఐడియా ఉందో ఏమో మరి వీళ్ళతో కలవల. ఇశ్రాయేలుడు యుద్ధశాలుడు ధైర్యము కనుపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదను. ఇటువంటి కీర్తన ఎక్కడ విన్నాం మనం? యెహోవాను గానము చేసేదము ఏకముగా. ఎక్కడ విన్నామండి? మోషే, మిరియాము, అహరోను వీళ్ళందరూ కలిసి ఒక మంచి కీర్తన పాడారు ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళినప్పుడు. కనుక ప్రియమైన దేవుని యొక్క యుద్ధాలు జరిగించినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అలవ చేసేవాళ్ళం ఉండాలి, దేవుని శక్తికి మనం లోబడే వాళ్ళం ఉండాలి, దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి, మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. కనుక ఈ దినం నుండి మన ప్రార్థనలో ప్రభా నా విశ్వాసాన్ని బలపరచండి అనే మాట కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయండి. మనతో మన ఫ్యామిలీ ప్రేయర్లో ప్రతి వారం శాంతమ్మ అనే సిస్టర్ కలుస్తుంది, ఆరాధన చేస్తుంది. ఆమెకు కాల్లో రాయి గుచ్చుకుంది. దయచేసి అది కాంప్లికేట్ కాకుండా ప్రభు కృపను తన పైన విస్తరింపజేసినట్టు ప్రార్థన చేద్దాం. శాంతమ్మ అల్లుడికి జ్వరంగా ఉంది, మరి ఆమె కోసం ప్రార్థన చేద్దాం. మనతో నూతనంగా కలుస్తున్న వారి కోసం రాహేలమ్మ సిస్టర్ నూతనంగా మనతో కలుస్తుంది. ఆమె కూడా కలిసి మనతో ప్రార్థించినట్టుగా ప్రభు తన ప్రేమలో మనందరం ఐక్యపరిచేటట్టు రీతిగా ప్రార్థనలో ప్రవేశిస్తాం. రాహేలు మనతో కలిసి సహవాసులు ఉండేదానికి, కలిసి ప్రార్థన చేయడానికి సహాయపడేటట్టు ప్రార్థన చేయండి. ఏమేం చెప్పాను? శాంతమ్మ